మీరు పరిశుద్ధ రావాలంటే ఈ చేయి పట్టుకొని పరిశుద్ధంగా రాత్రాడు. ఇలా వెళ్తే ప్రార్థన చేయడం. మీరు ఒంటరిగా రావాలి. పరిశుద్ధ ప్రార్థన దేవుడు చిత్తము రక్షణను ఉంచాం ఆయన నెరవేర్చే వరకు ఆయన వెలిగించబడాలి. అది మన ఆలోచన రావాలి. మనం చాలా తెచ్చుకోవాలి. చూడండి, అది ఒప్పుకోవడం అంటే పాప క్షమాపణ. చూడండి, మొదటి యెహోవా కుటుంబం, మొదటి యెహోవా ఒకటి మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం విడుదలగా చేయను. మనం పాపము చేయలేదని వచ్చి ఇప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారగదుము. మరి ఆయన వాక్యము మనలో ఉండదు. పాపము చేయలేదని మన వాక్యము గ్రహిస్తున్నాం. వాక్యము ఎంత ముఖ్యమో సాక్ష్యము కూడా అంతే ముఖ్యం. నీకు చూస్తే నీ బిడ్డలు కూడా నీకు చూస్తే నీ కుటుంబం రక్షించబడతాం. ప్రార్థన క్షేత్రంలో ఎన్నో విషయాలు సంఘంగా బోధించా అనేక సేవకులు మాట్లాడినా అనేక సంఘాలు స్త్రీ పురుషులు యువతులకి ప్రతి ఉత్తాత్మైన తల్లిదండ్రులకి ఇలా ఉండాలి, ఇలా నడవాలి, ఇలా నడుచుకోవాలి అనేక సంఘాలు కూడా మాటలు దేవుడు మాట్లాడారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. మరి దేవుడు ప్రేమ మీలో రావాలి. రక్షించే ప్రేమ మీలో ఉండాలి. రక్షించే గుణం మీలో నడవాలి. రక్షించే గుణం ఆత్మతో పరిశుద్ధంగా నడవాలి. అదే దేవుడు కోరుకుంటారు. కష్టపడాలి, నడవాలి, ఆరాధన కావాలి. మరి సేవకులు కూడా చాలా మంది కూడా కష్టాలు ఉంటాయి. ఆదరించాలి, ప్రేమించాలి, గౌరవించాలి, సంస్కరించాలి. ఆడపడకు సంశోధన తీయబడి పెట్టి వీళ్ళందరినీ రక్షించే గుణం ఒక ఏసుక్రీస్తుకి ఆనాడు తెలియజేస్తూ వస్తే మరి ఏసుక్రీస్తు చూడాలి 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 చూడాలి. మరి ఎంతమంది వచ్చేసి గుడ్డివాళ్ళు, మూగవాళ్ళు, చెవిటివాళ్ళు, కారణం నడిపిన వాడు ఎంతమంది వచ్చారు. ఆయన బోధిస్తే సువార్త 3 సంవత్సరాలు మరి ఎంతో అభివృద్ధి కాలం చేశాడు. వ్యాధితో 12 సంవత్సరాలు వ్యాధి ఆ బాధ తట్టుకోలేక విరిగి నలిగి మనసులో ఏమి చేయాలో తెలియక 12 సంవత్సరాలు హాస్పిటల్కి వెళ్తే ఆ 12 సంవత్సరాలు మరి వ్యాధితో బాధపడి ఈ ట్యాబ్లెట్ నిండా అలా ఒక తెల్లం వచ్చింది. అమ్మా వచ్చినారా? అక్క ఏది క్రీస్తాడు పాపములు చెల్లించాడు. ఒక్కసారి చూడు నా మాటను. అక్క 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 ఎన్ని మందులు వాడతాం, ఎన్ని వైద్యాలు తగ్గి దైవం ఏమి చేయాలి? ఇదిగో జరిగిన చేసి వచ్చాడు ఏదో ఆయన దారిలోపడాడు. ఒక్కసారి ఆయన మాట్లాడతాం, ఆయన మాటలు ఒక్కసారిగా మనకి స్వస్థత కలుగుతుందేమో, స్వస్థత మీరు వస్తాయేమో అని ఈ పెద్దమ్మ చెప్తుంటే ఆ అక్కకి ఈ 12 సంవత్సరాలకి నేను స్వాగతిస్తున్నాను. దేవుని చూద్దాం. నిజంగా మరి ఆయన మరి దేశానికి చాలా మంది చూస్తారు, వెళ్తాడు. మనం కూడా వెళ్తాం విశ్వాసంతో. ఎదురు అలా వెళ్తుంటే వెనకాలని చేతులు కొట్టగానే 12 సంవత్సరాలు ఆ వ్యాధితో బాధపడుతున్నా మరి రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ సరే రాకపోయింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ కుటుంబంలో ఎవరికైనా సమాధానం లేక ఆరోగ్య బలహీనతలు ఉన్నారా? బలహీనతలు ఎక్కడక సమాధానం లేక ఎందుకు హాస్పిటల్లో రోగి ఉన్నా కానీ ఆ రోగికి రోగిలు ముట్టేవాడు, రోగిని స్వస్థపరిచేవాడు, రోగికి అందరికీ న్యాయం చేసేవాడు, పాపను చేయించడానికి వచ్చాడు. అయ్యో రాయిని ఎంతమంది వచ్చారు. దేవుడు ఏది తీసి లోపలికి వచ్చి మనమే ఒక పాపని ఆయన మన విషయం తీసుకోవాలి. ఎందుకంటే మనం కూడా
దేవుని వెంబడించే మనం ఉండాలి. దేవుని వెంబడించే మన మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుల హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడును సిగ్గుపడడని లేఖనములు చెప్పుచున్నది. యూదుడని క్రీస్తు దేశస్థుడని వేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు. ఆ బాధ తట్టుకోలేక విరిగి నలిగి మనసులను ఏమి చేయాలో తెలియక 12 సంవత్సరాలు హాస్పిటల్కి వెళ్తే ఆ 12 సంవత్సరాలు మరి వ్యాధితో బాధపడి ఈ ట్యాబ్లెట్ వినికిట అలా ఒక జిల్లం వచ్చింది. అమ్మా వచ్చినారా? అక్క ఏది క్రీస్తాడ పాపము తెలుసు ఒక్కసారి చూడు నా మాటిను. అక్క ఎన్ని మందులు వాడతాం, ఎన్ని వైద్యాలు తగ్గి దైవం ఏమి చేయాలి? ఇదిగో జరిగింది వచ్చాడు ఏదో ఆయన దారిలో ఉన్నాడు. ఒక్కసారి ఆయన మాట్లాడతాం, ఆయన మాటలు ఒక్కసారినా మనకి స్వస్థత కలుగుతాము, స్వస్థత మీరు వస్తాయేమో అని ఈ పెద్దమ్మ చెప్తుంటే ఆ అక్కకి ఈ 12 సంవత్సరాలకి నేను స్వామిస్తున్నాను. దేవుని చూద్దాం నిజంగా మరి ఆయన మరి దేశానికి చాలా మంది చూస్తారు వెళ్తాడు. మనం కూడా వెళ్దాం విశ్వాసంతో వెళ్తాడే. ఎదురు అలా వెళ్తుంటే వెనకాలని చేతులు కొట్టగానే 12 సంవత్సరాలు ఆ వ్యాధితో బాధపడుతున్నా, మరి రక్తస్రావంతో బాధపడుతున్నా ఆ స్త్రీ సరే రాకపోయింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ కుటుంబంలో ఎవరికైనా సమాధానం లేక ఆరోగ్య బలహీనతలు ఉన్నారా? బలహీనతలు ఎక్కడక సమాధానం లేక ఎల్లు హాస్పిటల్లో రోగి ఉన్నా కానీ ఆ రోగిలు ముట్టేవాడు, రోగిని స్వస్థపరిచేవాడు, రోగికి అందరికీ న్యాయం చేసేవాడు, పాపను చేయించడానికి వచ్చాడు. అయ్యో రాయిది ఎంతమంది వచ్చారు. దేవుడు ఏది తీసి లోకం వచ్చి మనమే ఒక పాపను ఆయన మన విషయం తీసుకోవాలి. ఎందుకంటే మనం కూడా దేవుని వెంబడించే మనం ఉండాలి. దేవుని వెంబడించే